ఒక స్మార్ట్ ఫోన్, ఒక మెసేజ్, ఒక కాఫీ డేట్, అంతే జీవితమే మారిపోతుంది. ప్రతి నెల లక్షల రూపాయలు ఖరీదైన గిఫ్టులు, 5 స్టార్ హోటళ్ళు, విదేశీ టూర్లు, ఇవన్నీ కలలా అనిపిస్తున్నాయి కదా. కానీ ఈ కలల వెనుక ఒక చీకటి ప్రపంచమే దాగుంది. ఇండియాలో ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది షుగర్ డాడీలు ఉన్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి సిటీస్ తర్వాత ఇప్పుడు విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో ఈ కల్చర్ నెమ్మదిగా విస్తరిస్తుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఇది నిజంగా మోడర్నిటీయా లేదా డబ్బు కోసం బంధాలను నమ్ముకునే కొత్త మార్కెటా? అసలు షుగర్ డాడీ కల్చర్ అంటే ఏంటి? ఇది ఒక సాధారణ ప్రేమ సంబంధం కాదు, డబ్బుతో నడిచే ఒక మ్యూచువల్లీ బెనిఫిషియల్ అరేంజ్మెంట్. సాధారణంగా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నటువంటి మధ్య వయసులో ఉన్నటువంటి మెన్ యంగ్ అడల్ట్ ఉమెన్కి నెల నెల డబ్బులు, లగ్జరీ లైఫ్, బ్రాండెడ్ గిఫ్టులు, ఇంటర్నేషనల్ ట్రిప్స్, కాస్ట్లీ ఫోన్లు, కార్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తారు. దానికి బదులుగా టైం, కంపెనీ, పర్సనల్ రిలేషన్షిప్స్ కోరుకుంటారు. దీనిని కొందరు మ్యూచువల్ బెనిఫిట్ రిలేషన్షిప్ అంటున్నారు. కానీ ఇది ఆర్థిక బలహీనతను ఉపయోగించుకొని సంబంధాలను వ్యాపారంగా మార్చే వ్యవస్థ అని చాలామంది విమర్శిస్తున్నారు. అయితే భారత్లో దీని పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు ఇలా జరుగుతుంది? కొన్ని ఇయర్స్ క్రితం వరకు ఆసియాలో ఇండోనేషియా, మలేషియా ఈ విషయంలో ముందుండేవి. కానీ ఇప్పుడు ఇండియాలో దీని ప్రభావం చాలా వేగంగా పెరుగుతుంది. కరోనా లాక్డౌన్ టైంలో ఎంప్లాయ్మెంట్ కోల్పోయిన వారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న వారు చాలామంది ఈ ప్లాట్ఫామ్స్ వైపు అట్రాక్ట్ అయినట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. సీకింగ్, షుగర్ డాడీ మీట్, వాట్స్ యువర్ ప్రైస్ వంటి ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ ఇండియన్ మార్కెట్ను టార్గెట్ చేసుకున్నాయి. ఇండియాలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో సిటీస్లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తుందని రీసెర్చ్లు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే అక్కడ డబ్బులు ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ, కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు ఎక్కువ, చదువుకోవడం కోసం వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటున్నారు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దీని పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఐటీ కంపెనీస్, స్టార్టప్ కల్చర్, హై శాలరీస్, ఎన్ఆర్ఐ నెట్వర్క్, లగ్జరీ లైఫ్ స్టైల్ లాంటివి ఈ కల్చర్ పెరగడానికి ముఖ్య కారణాలుగా ఉన్నాయి. అయితే ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో నెమ్మదిగా ఈ ట్రెండ్ కనిపిస్తుందని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, మీడియా రిపోర్ట్స్ అండ్ డిఫరెంట్ రీసెర్చ్లు అంచనా వేస్తున్నాయి. మరి యూత్ ఎందుకు ఈ దారిలోకి వెళ్తున్నారు? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో లక్షల ఫీజులు, హాస్టల్ ఖర్చులు, హైదరాబాద్ వంటి నగరాల్లో భారీగా ఉన్నటువంటి రెంట్లు, ఎంప్లాయ్మెంట్ దొరకకపోవడం, అప్పులు, ఈఎంఐల ప్రెషర్. ఇంకో సైడు సోషల్ మీడియాలో కనిపించే లగ్జరీ లైఫ్, బ్రాండెడ్ క్లాత్స్, ఐఫోన్, ఖరీదైన కార్లు, ఫారిన్ ట్రిప్స్, ఇవి సక్సెస్కి గుర్తులుగా చూపించే సంస్కృతి. దీంతో త్వరగా మనీ సంపాదించాలనే ఆలోచన పెరుగుతుంది. కానీ సులభంగా వచ్చిన డబ్బు చాలాసార్లు జీవితాన్నే క్లిష్టం చేస్తుంది. అయితే స్టార్టింగ్లో ఇదొక సాధారణ ఒప్పందంలా కనిపించవచ్చు, కానీ తర్వాత మీ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సైబర్ క్రైమ్ మోసాలు కూడా జరగవచ్చు. ఎమోషనల్ అబ్యూస్, మెనీ విక్టిమ్స్ ఫేస్ ఎమోషనల్ ఎక్స్‌ప్లాయిటేషన్, బ్లాక్మెయిల్ అండ్ ఫిజికల్ ట్రామా. స్టాకింగ్ అండ్ లైంగిక వేధింపులు కూడా జరగవచ్చు. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, లాస్ ఆఫ్ రెస్పెక్ట్, ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేక దేశాల్లో నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఆర్గనైజ్డ్ స్కామ్ నెట్వర్క్స్ ఇలాంటి ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నాయని సైబర్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఇంకా పెద్ద ప్రమాదం ఏంటంటే డబ్బు కోసం ప్రారంభమైన ఈ సంబంధం చివరికి జీవితాంతం వెంటాడే సమస్యగా మారే అవకాశం కూడా ఉందని వాళ్ళు చెప్తున్నారు. సొసైటీ ఈజ్ చేంజింగ్, టెక్నాలజీ ఈజ్ ఎవాల్వింగ్, లైఫ్ స్టైల్స్ ఆర్ చేంజింగ్, కానీ మనిషి విలువలు మారకూడదు. షుగర్ డాడీ కల్చర్ను కేవలం పర్సనల్ చాయిస్గా మాత్రమే చూడలేం. దీని వెనుక ఉన్న ఆర్థిక అసమానత, ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్, అన్ఎంప్లాయ్మెంట్, సోషల్ మీడియా ప్రభావం, ఇవన్నీ కూడా చర్చించాల్సిన అంశాలే. పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో ఓపెన్గా మనీ గురించి, రిలేషన్షిప్స్ గురించి, ఆన్లైన్ సేఫ్టీ గురించి మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. యూత్ కూడా ఈజీ మనీ పేరుతో వచ్చే అవకాశాలను నమ్మకూడదు. ఎందుకంటే బిహైండ్ ఎవ్రీ లగ్జరీ గిఫ్ట్ దేర్ మే బీ ఎ హెవీ ప్రైస్ టు పే. డబ్బుతో కొనుగోలు చేయగలిగేవి కేవలం వస్తువులు మాత్రమే, జీవితాలు కాదు. సో జాగ్రత్త.